9 రోజులు వినాయకుడి కాడ ఉన్నా, వినాయకుడు కొంచెం ఆశీర్వదించిండు నన్ను. నిజంగా ఆహ్, అది నాకు తెలుసు అది. నేను ఎంత బాధపడతానో, ఎంత ఇదైతే పైకి నవ్వుకుంటూ ఉంటా గానీ, లోపల చాలా అంటే చాలా బాధ ఉన్నది కొన్ని కొన్ని విషయాల్లో. అనొద్దు గానీ, ఇక చాలా అంటే చాలా ఇట్లా మొండిగా అయిపోయాను. చాలా జూషినా నిజంగా. అది వినాయకుడి కాడ పూజంతా అయిపోయినాక రాత్రి 1:00కి, 12 గంటల ఆ టైంలో కళ్ళల్లో నాకు నీళ్ళొచ్చేటియి. నిజంగా అనొద్దు గానీ, నేను ఆయనతోటి ఏదో చెప్తా ఉన్నాను. ఆయన నాకు చెవులో ఏదో చెప్తున్నట్టు అట్లా అనిపిస్తున్నది. నిజంగా అంతే ఇట్లా ఒళ్ళంతా ఇట్లా జలధరించినట్టు ఏదో మాట్లాడుతున్నాడని. అట్లనే పన్నులు గూడా లైన్‌గా ఇట్లా వచ్చి ఉన్నాయి. అను అంటే చెప్పొద్దది. ఒకటైతే గురి కలిగి గూడండి. మనుషులు ఎవ్వరిని నమ్మి, నమ్మి, నమ్మి చాలా మోసపోయా నేను. అటు నా బంధువులలో, తర్వాత కొంతమంది బయట వాళ్ళు. అది వాళ్ళకి తెలుసు, అది నాకు తెలుసు. అందరు కాదు. కొంతమంది అట్లా. నిజంగా ఎక్కువ ప్రేమ చేసినా గూడా, ఆ ప్రేమ అదొక ఏమంటారు? అట్లా అయిపోయింది అనొద్దు గాని. నా ప్లేస్‌లో నేనుండాలా. నా పనేదో నేను చేసుకొని నేను ముందుకు వెళ్ళాలా. ఏదుంటే కొన్ని మంచి పనులు చేసుకుంటూ నేను వెళ్ళాలి. తిట్టేటోళ్ళు 10 మంది తిట్టినా నాకు పర్వాలేదు. 90 మంది నన్ను మెచ్చుకుంటారు. అది నాకు చాలు. అది 10 మంది నాకు అవసరం లేదు. ఈ సంవత్సరంలో మాత్రం 6 రోజుల్లో గణనాథుడు కొంచెం నాకు సపోర్ట్ చేశాడు. తర్వాత ఇంకేందంటే కొన్ని కార్యం చేశాడు. అది ఏదైతే నేను మనసులో అనుకున్నదో అది నాకు చూపించిండు ఇవాళ పొద్దుగాలనే. గణేశునికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నా.